కూడా ట్రెండ్గా మారినటువంటి పరిస్థితి. సో మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి, సో నాంపల్లి కోర్టుకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో నాంపల్లి కోర్టులో ప్రస్తుతం ఏం జరగచ్చు? ఇంకోవైపు 4 గంటలకు హైకోర్టులో కూడా విచారణకు రాబోతున్న నేపథ్యంలో ఈ లోపే ఇక్కడ ఈ కేసు టేకప్ చేసి వాదనలు జరిగేటువంటి అవకాశం ఉందా? రైట్. సో మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం అయితే ఆసుపత్రి నుంచి, గాంధీ హాస్పిటల్ నుంచి కూడా నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. మరోవైపు 4 గంటలకు హైకోర్టులో కూడా విచారణకు రాబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతకంటే ముందు ఈ కేసు పైన విచారణ నాంపల్లి కోర్టులో ఉండబోతోందా? ప్రవీణ్, ఏంటి అప్డేట్? ప్రస్తుతం అయితే మాత్రం నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నేరుగా నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు హైకోర్టు నిర్ణయం తర్వాతే నాంపల్లి కోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి సమాచారం అందుతుంది. అయితే వైద్య పరీక్షలు పూర్తయినాయి. అడిషనల్ సిపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ దాదాపు 4 వాహనాల మధ్య, పోలీస్ బందోబస్తు మధ్య మాత్రం అల్లు అర్జున్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్, మరోవైపు వారి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ను తీసుకొని పోలీసులు అయితే మాత్రం నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నటువంటి విజువల్స్ మనకు కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పుష్ప 2కు సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పుష్ప 2 ప్రొడ్యూసర్ కూడా గాంధీ హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ యజమాని కూడా గాంధీ హాస్పిటల్కి చేరుకొని కొద్ది నిమిషాల క్రితమే వాళ్ళు వాహనాల్లో కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు. అతని పైన